హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్లో మనం టర్బైన్స్ గురించి తెలుసుకుందాం. ఇంపల్స్ టర్బైన్ అంటే ఏంటి అండ్ రియాక్షన్ టర్బైన్స్ అంటే ఏంటి. మనం ఇవన్నీ కూడా టర్బైన్ అనేది ఒక ప్రైమ్ మూవర్. జనరేటర్ని మనం ఆ షాఫ్ట్ని రొటేట్ చేయడానికి ఈ టర్బైన్ అనేది ఒక ప్రైమ్ మూవర్. ఈ ప్రైమ్ మూవర్ ఎలా వర్క్ చేస్తుంది, మెయిన్గా క్లాసిఫికేషన్ ఏంటి, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి అనేది ఈరోజు మన టాపిక్ మనం వీడియోలో తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన 500+ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు ఈ వీడియోస్ అన్నీ కూడా. మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, మీ వీడియోస్ మాకు ఇప్పుడే తెలిసింది, మాకు యూజ్ అవుతున్నాయని. అందుకోసమే షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ ఇంపల్స్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్ ఎలా వర్క్ చేస్తాయి, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రాలిక్ టర్బైన్స్. మెయిన్గా మనం ఈ హైడ్రాలిక్ టర్బైన్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇంపల్స్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్. హైడ్రాలిక్ టర్బైన్స్ ఆర్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ఫ్లూయిడ్ ఎనర్జీ ఇంటూ యూజబుల్ మెకానికల్ ఎనర్జీ యాజ్ ఎఫిషియన్సీ యాజ్ పాసిబుల్. అంటే హైడ్రాలిక్ టర్బైన్స్ ఏం చేస్తాయి, అవి ఏం చేస్తాయి అంటే ఫ్లూయిడ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాయి ఈ హైడ్రాలిక్ టర్బైన్స్. ఫర్దర్ డిపెండింగ్ అపాన్ ది సైట్ ద అవైలబుల్ ఫ్లూయిడ్ ఎనర్జీ మే వేరీస్ ఇన్ క్వాంటిటమ్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఈ హైడ్రాలిక్ ఎనర్జీ అనేది మళ్ళీ వేరీ అవుతూ ఉంటుంది. ఎలా వేరీ అవుతుంది అంటే దాని యొక్క పొటెన్షియల్ బట్టి. సపోజ్ ఒక డ్యామ్లో ఉంటే ఒకలాగా, అండ్ లేదా మనం ఒక పంపింగ్ చేస్తే ఒకలాగా. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొటెన్షియల్ బట్టి అది మారిపోతూ ఉంటుంది. అకార్డింగ్లీ ఏ సూటబుల్ టైప్ ఆఫ్ టర్బైన్ నీడ్స్ టు బి సెలెక్టెడ్ టు పెర్ఫార్మ్ ది రిక్వైర్డ్ జాబ్. మనం ఏదైనా ఒక జాబు ఆ టర్బైన్ కానీ ఆ పవర్ ప్లాంట్ కానీ మనం రన్ చేస్తే దానికి తగ్గట్టు, అంటే మన రిసోర్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టు ఆ టర్బైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బేస్డ్ అపాన్ ది బేసిక్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్. ఏవైతే ఆ బేసిక్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఉందో దాన్ని బట్టి వాటర్ టర్బైన్స్ ఆర్ కేటగిరైజ్డ్ ఇంటూ. వాటర్ టర్బైన్స్ కేటగరైజ్ చేశారు. అవి ఎలా అంటే, ఒకటి ఇంపల్స్ టర్బైన్, రెండు రియాక్షన్ టర్బైన్. డిపెండింగ్ ఆన్ వెదర్ ద ప్రెజర్ హెడ్ అవైలబుల్ ఈజ్ ఫుల్లీ పార్షియల్లీ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ది నాజిల్. దాన్ని బట్టి ఏ బేస్ మీద చేశారు అంటే ఆ ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఆ నాజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయ్యి రెండు డివైడ్ చేశారు, క్లాసిఫై చేశారు. అది ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంపల్స్ టర్బైన్ గురించి మనం చూద్దాం. ఇంపల్స్ టర్బైన్ అంటే ఎలా ఉంటుంది. ఇంపల్స్ టర్బైన్లో మనకి ఒక షాఫ్ట్ ఉంటుంది. ఓకే, ఇది టర్బైన్, ఇవి టర్బైన్ బ్లేడ్స్. ఇది ఒక బేరింగ్, అదో బేరింగ్. ఎందుకంటే షాఫ్ట్ని పట్టుకోవాలి కాబట్టి ఇటు సైడ్ బేరింగ్, ఇటు సైడ్ బేరింగ్ ఉంటుంది. దీని మధ్యలో ఇలా మనకి ఒక టర్బైన్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంపల్స్ టర్బైన్లో మనం అనుకున్నాం కదా, ఈ వాటర్ జెట్ నాజిల్ నుంచి అలా వస్తే ఈ టర్బైన్ మనకి రొటేట్ అయ్యి ఆ పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని యొక్క యానిమేషన్ చూద్దాం. యానిమేషన్లో ఏమవుతుంది, మనం అనుకున్నట్టే ఇది ఒక జెట్ ఆఫ్ నాజిల్. ఈ జెట్ ఆఫ్ నాజిల్ ఇది టర్బైన్, ఇవి టర్బైన్ బ్లేడ్స్. మనం ఇలా ఎప్పుడైతే స్ట్రైక్ చేస్తున్నామో ఇది ఏం చేస్తుంది, ఇలా మనకి రొటేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఈ వాటర్ జెట్ ఎలా వస్తుంది నాజిల్లోంచి, ఈ ఇంపెల్లర్ని స్ట్రైక్ చేస్తే ఇది రొటేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బ్లేడ్సే చూసాము మనం, ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఉన్నాయి. నాజిల్ అనేది పైనుంచి వచ్చింది, పైనుంచి వచ్చి ఆ నాజిల్స్ని స్ట్రైక్ చేస్తూ ఉంటే టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. అల్టిమేట్గా ఈ షాఫ్ట్ ఏదైతే ఉందో ఆ షాఫ్ట్ రొటేట్ అవుతుంది, ఆ షాఫ్ట్ జనరేటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. మనకి పవర్ అనేది వస్తుంది, ఎలక్ట్రిసిటీ. ఇది ఇంపల్స్ టర్బైన్. ఓకే, ఇంపల్స్ టర్బైన్లో మనం ఈ నాజిల్తో ఈ బ్లేడ్స్ మీదకి వాటర్ అనేది ఫోర్స్గా పంపిస్తే అది రొటేట్ అవుతుంది. ఓకే, దీని గురించి డిస్క్రిప్షన్ మనం చూద్దాం.
wherein available hydraulic energy is first converted into kinetic energy by means of effective nozzle. సో మనం ఇందులో ఏం చేస్తున్నాము, హైడ్రాలిక్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాం బై మీన్స్ ఆఫ్ నాజిల్. ద హై వెలాసిటీ జెట్ యూజింగ్ ఫ్రమ్ ది నాజిల్ దెన్ స్ట్రైక్స్ ఎ సిరీస్ ఆఫ్ సూటబిలిటీ షేప్డ్ బకెట్స్ ఫిక్స్డ్ అరౌండ్ ది టర్బైన్. సో మనం ఆ హై ప్రెజర్ ఆ నాజిల్స్తో మనం పంపించి ఆ టర్బైన్ మీద ఉన్న బ్లేడ్స్ని స్ట్రైక్ చేస్తే అవి రొటేట్ అవుతుంది. ఓకే, ద బకెట్స్ చేంజ్డ్ ది లేదా ద బ్లేడ్స్ చేంజ్డ్ ది డైరెక్షన్ ఆఫ్ ది జెట్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ ప్రెజర్. సో ఆ బకెట్స్ దాని యొక్క ప్రెజర్ని కోల్పోకుండా అవి దాని యొక్క మూమెంట్ని చేంజ్ చేసుకుంటాయి. ఎలాగా, రొటేట్ అయ్యేలా అవి చేసుకుంటాయి. ద ఫ్లూయిడ్ జెట్ లీవ్స్ ది రన్నర్స్ విత్ ఏ రెడ్యూసర్ ఎనర్జీ అండ్ ఇంపల్స్ టర్బైన్ ఆపరేట్స్ అండర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ జెట్ దానికి స్ట్రైక్ చేసి మళ్ళీ అది డైరెక్ట్గా కిందకి అనేది డ్రాప్ అయిపోతుంది రన్నర్లోకి. ఓకే, సో అప్పుడు ఆ టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే, ఇంపార్టెంట్ ఇంపల్స్ టర్బైన్స్ ఆర్, సో ఇంపల్స్ టర్బైన్స్ కేటగిరీస్కి ఏవేవి వస్తున్నాయి, పెల్టాన్ వీల్, టర్బో ఇంపల్స్ టర్బైన్, గిరాట్ టర్బైన్, బ్యాంకీ టర్బైన్ అండ్ జోన్ వాల్ టర్బైన్. ఓకే, ఈ అన్నిటిలో కూడా పెల్టాన్ వీల్ ఈస్ ఎక్కువగా యూజ్ చేసే టర్బైన్. సో పెల్టాన్ వీల్ అనేది మనం ఎక్కువగా ఈ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేస్తూ ఉంటాము ఈ ఇంపల్స్ కేటగిరీలో. ఇది ఇంపల్స్ టర్బైన్. నెక్స్ట్ రియాక్షన్ టర్బైన్. సో రియాక్షన్ టర్బైన్ అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లుగా సేమ్ మనకు ఒక షాఫ్ట్ ఉంటుంది. సో షాఫ్ట్కి బేరింగ్ ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ కూడా. సో మధ్యలో టర్బైన్ ఉంటుంది. కానీ అక్కడికి ఇక్కడికి మనం డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ నాజిల్స్ ఉన్నాయి, 1 2 3 4 నాజిల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ నాజిల్స్ ఏం చేస్తాయి అంటే మనం ఇక్కడ నుంచి రిజర్వాయర్ నుంచి వాటర్ ఇలా పంపిస్తాము. సో ఎక్కడికి పంపిస్తాము అంటే కరెక్ట్గా ఈ టర్బైన్ యొక్క మిడిల్లోకి ఈ వాటర్ ఇలా పంపిస్తాము. సో ప్రెజర్తో వెళ్తాయి. సో ఎప్పుడైతే ప్రెజర్తో వెళ్ళిందో ఈ నాజిల్స్లోకి డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలా నాజిల్స్లోకి ఎలా వెళ్తుంది. సో ఎప్పుడైతే వాటర్ వెళ్ళిందో, ప్రెజర్ వెళ్ళిందో, ఆ నాజిల్స్ రొటేట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఓకే, ఆ నాజిల్స్ ఎప్పుడైతే రొటేట్ అవ్వడం స్టార్ట్ చేసాయో ఈ షాఫ్ట్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో ఎలా అనేది చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 ఉన్నాయి. ఇగో ఇక్కడ నాజిల్, ఇదో నాజిల్. సో ఆ మధ్య నుంచి వచ్చిన ఇక్కడి నుంచి వచ్చిన వాటర్ ఏం చేసింది, ఈ నాజిల్స్ని రొటేట్ చేస్తే సో దానికి కనెక్ట్ అయి ఉన్న ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఆ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. సో అన్ని నాజిల్స్లో కూడా సేమ్ అలాగే అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ నుంచి వాటర్ అనేది ఇక్కడ పంపించాము. సో దీనికి కనెక్ట్ అయి ఉన్న నాజిల్స్ అవి రొటేట్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా. సో ఎప్పుడైతే వాటర్ అనేది నాజిల్లోంచి ఇలా వచ్చిందో దానికి రివర్స్ ఫోర్స్ వచ్చి అది రొటేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అదే దీని యొక్క మెయిన్ ప్రిన్సిపల్. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇలా వాటర్ వచ్చిందో సో ఇది రొటేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది దాని యొక్క బ్యాక్ ప్రెజర్ వల్ల. సో అందుకోసమే ఇలాగా రొటేట్ అవుతూ ఉంటుంది. సో నాజిల్స్ కూడా దాంతోపాటు మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇది దాని యొక్క యానిమేషన్. సో ఇది చూసారు కదా, దానివల్ల షాఫ్ట్ మొత్తం మనకి రొటేట్ అవుతుంది, అవన్నీ కూడా రొటేట్ అవుతున్నాయి. ఓకే, సో దీని గురించి మనం తెలుసుకుంటే డిస్క్రిప్షన్. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ టర్బైన్ ఇన్ విచ్ వాటర్ ఫ్రమ్ రిజర్వాయర్ ఈజ్ టేకెన్ ఇన్ టు ది హాలో డిస్క్ త్రూ ఏ హాలో షాఫ్ట్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది హాలో డిస్క్ అండ్ ఇది హాలో షాఫ్ట్. దాని నుంచి ఈ వాటర్ రిజర్వాయర్ దానిలోకి తీసుకుంటాము. ఓకే, ద డిస్క్ హ్యాస్ 4 రేడియల్ ఓపెనింగ్స్. ఆ డిస్క్ 4 రేడియల్ ఓపెనింగ్స్ ఉంటాయి త్రూ ట్యూబ్స్ విచ్ ఆర్ షేప్డ్ యాజ్ నాజిల్. సో మనం అనుకున్నాం కదా ఇవి 4 ఓపెనింగ్స్, ఆ 4 కూడా నాజిల్ కనెక్టెడ్ అయ్యి ఉంటాయి. వెన్ ద వాటర్ ఎస్కేప్ త్రూ ది ట్యూబ్ ఈస్ ప్రెజర్ ఎనర్జీ డిక్రీజ్ అండ్ దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఎప్పుడైతే ఆ నాజిల్లోకి వాటర్ వెళ్ళిందో అక్కడ ఏమవుతుంది, ప్రెజర్ ఎనర్జీ డిక్రీజ్ అయ్యి మనకి దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ద రిజల్టింగ్ రియాక్షన్ ఫోర్స్, దానివల్ల రిజల్టింగ్ రియాక్షన్ ఫోర్స్ ఏమవుతుంది, సెట్స్ ది డిస్క్ ఇన్ రొటేషన్. ఆ డిస్క్ని రొటేట్ చేస్తుంది. అంటే డిస్క్ అంటే ఏమి లేదు అక్కడ టర్బైన్ అనమాట.
ఓకే, ద డిస్క్ అండ్ షాఫ్ట్ రొటేట్స్ ఇన్ డైరెక్షన్ ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ది వాటర్ జెట్. ఆ వాటర్ జెట్ ఏదైతే వస్తుందో దానికి ఆపోజిట్లో ఆ డిస్క్ ఆ నాజిల్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇంపార్టెంట్ రియాక్షన్ టర్బైన్స్ సార్. సో మనం ఇందాక ఇంపార్టెంట్ ఇంపల్స్ టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్ రియాక్షన్ టర్బైన్స్ ఏంటి? థామ్సన్ రియాక్షన్ టర్బైన్, ఫార్నేర్ రియాక్షన్ టర్బైన్, ఫ్రాన్సిస్ రియాక్షన్ టర్బైన్, కెప్లాన్ రియాక్షన్ టర్బైన్ అండ్ ప్రొపెల్లర్ టర్బైన్స్. ఫ్రాన్సిస్ అండ్ కెప్లాన్ టర్బైన్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఎట్ ఏ పవర్ ప్లాంట్. సో ఇది ప్రజెంట్గా ఎక్కువగా ఈ ఫ్రాన్సిస్ అండ్ కెప్లాన్ టర్బైన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ప్రీవియస్గా ఇంపల్స్ టర్బైన్లో మనం ఈ ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో సో దాన్ని మనం ఈ పెల్టాన్ వీల్ ఎక్కువగా యూజ్ చేసినట్టే మనం ఏం చేస్తున్నాము, ఈ రియాక్షన్ టర్బైన్లో ఫ్రాన్సిస్ అండ్ కెప్లాన్ టర్బైన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాము. సో ఇది బేసిక్ ఇంపల్స్ టర్బైన్కి రియాక్షన్ టర్బైన్కి డిఫరెన్స్ ఏంటి అనేది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోస్ అన్నిటి కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి, సో మీకు నచ్చిందా, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలా, సో మీకు పలానా టాపిక్ కావాలా, ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేసి లైక్లు చేస్తే సో ఎక్కువ ఏ వీడియోస్కి అయితే వచ్చాయో దాన్ని బట్టి మేము ఫర్దర్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రజెంటేషన్లన్నీ కూడా మన స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ ఉంది. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.